ట్రైనింగ్ అనేది మనకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం కాబట్టి ఫ్రీగానే ఇస్తాము. సో అది ఒక 2 days హైదరాబాద్లో ఉంటుంది ఫర్ థియరీ. అండ్ అక్కడ మనకి 3 types ఆఫ్ బీస్ బాక్సెస్ ఉంటాయి. అంటే మెల్లిపోనా, అలాగే మనం పుట్ట తేనెటీగలు అంటాం, మన సెరెనా ఇండికా కొంచెం చిన్న సైజులో ఉంటాయి. అలాగే మెలిఫెరా అనేది ఇటాలియన్ బీస్, అంటే యూరోప్ నుంచి వచ్చిన బీస్. వాటిని మనం ప్రాక్టికల్గా కమర్షియల్గా చేసుకునే వాళ్ళకి అవే సజెస్ట్ చేస్తాం. అంటే వాళ్ళు మైగ్రేట్ చేయాలి, ఇది కొంచెం రిస్క్ ఉంటుంది, ఫ్లవరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళాలి, కాబట్టి అది కమర్షియల్గా చూస్తాం. అండ్ ఎవరైతే తేనె కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐటీ ప్రొఫెషనల్సే కానీ ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళు ఈ తేనె అనేది లాస్ట్, ఎందుకంటే దీంట్లో చాలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, చాలా ప్రతి ఒక్కళ్ళు ఈ హనీ మేరకు వచ్చేసారు. కానీ మనకి నిష్ మార్కెట్ ఉంది. వేరే దేశాల్లో చూసుకుంటే వెనం కూడా మనకి క్యాన్సర్కి మంచిది, క్యాన్సర్కి యూజ్ చేస్తున్నారు. మనకి అట్లనే చాలా వరకు డిసీజెస్, అంటే 40 types ఆఫ్ డిసీజెస్ అది హీల్ చేస్తుంది. సో వెనం తీసే ట్రైనింగ్ కూడా మన దగ్గర ఉంది. అండ్ వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మనం 1 day విజిట్లో అవి ఎట్లా కలెక్ట్ చేయాలి, వాటిని ఎట్లా స్టోర్ చేయాలి, ఫార్మా కంపెనీస్ ఎలా యూజ్ చేస్తారు, ఏ కంపెనీస్ యూజ్ చేస్తారు అనే దాని మీద కూడా మనం ఒకటి తెలంగాణ బీహబ్ సొసైటీ అనేది మనం ఫామ్ చేయడం జరిగింది. సో అక్కడ అందరూ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అంటే మనకు ఆల్మోస్ట్ సైంటిస్టులు, రిటైర్ సైంటిస్ట్, ఐటీ ప్రొఫెషనల్స్, మనకి ఫార్మర్స్ ఉన్నారు, అలాగే ఆల్మోస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో హార్టికల్చర్, అగ్రికల్చర్ వాళ్ళు కూడా మన దాంట్లో మెంబర్స్ ఉన్నారు. సో అందరం కలిసి అసలు అంటే మెడికల్ రీసెర్చ్లో వీటిని వ్యాలిడేట్ చేయడం. అంటే ఇప్పుడు మనం వెళ్ళి కుట్టితే మంచిది అంటాం, బట్ లక్షల్లో ఒకరికో ఇద్దరికో వాటి ఎలర్జీ ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అంటే మనం ముందే ఒక మెడికల్ రీసెర్చ్లో ఇది ప్రోవెన్, ఇది మనకి హెల్త్కి మంచిది, అంటే కుట్టించుకోవడం కూడా మంచిది.